అన్నా నేను అడుగుతుంది జస్ట్ ఇన్ఫర్మేషనే కదన్నా. 500 మరీ ఎక్కువ అన్నా, కొంచెం డిస్కౌంట్ ఉంటే అన్నా. ఏమనుకుంటున్నారా మీరు? అసలు ఏమనుకుంటున్నారా మీ గురించి? మీరు మాత్రమే లవర్స్ అయి స్టేట్ లో ఒక్క సిటీలోనే ఎక్కడ చూసినా ఒక్కొక్కడు తన గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ గా రోజుకో డ్రెస్, 2 రోజులకో పార్టీ, వారానికో సెల్ ఫోన్, నెలకో హాలిడే, ఇయర్ కొక్క కార్ ఇవ్వడానికి రెడీగా పిశాచుల్లా తిరుగుతున్నారు. ఎవరు రాదే సార్? తూర్చాను సార్. అన్నా మరి మా సంగతి? వెళ్ళండి సార్, వెళ్ళిపోయాడు. అలాంటి తరుణంలో బ్యూటిఫుల్ గర్ల్స్ ఉండే అపార్ట్మెంట్ కు వాచ్మెన్ గా ఉంటూ వాళ్ళ టైమింగ్లు, టేస్ట్, రుచులు, అభిరుచుల గురించి మీకు విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి రూట్ క్లియర్ చేస్తుంటే తొక్కలో 500 నా ఫీజుకి డిస్కౌంట్ అడిగే మీరేం భరిస్తారా గర్ల్ ఫ్రెండ్స్? డబ్బులు లేని మీలాంటి లత్కోరగాళ్ళకి తోస్తానే కరెక్ట్. గెట్ లాస్, ఐ యామ్ ఇన్ ద డ్యూటీ, ప్లీజ్ గో. డబ్బులు లెస్ ఫెలోస్ మీకెందుకు రా లవ్ లో? రమేష్, నీకేం కావాలి? నేనే రావాలా? చెప్పేం కావాలి? ఇక్కడ నందిని అని. అవును, మ్యూజిక్ టీచర్. కాదు. ఓ టైం దాటిందా? వీణా టీచర్. కాదు, అమ్మాయి కరాటే టీచర్. 6 గంటలకి. 6 గంటలకేంటి అంటే అమ్మాయి నో ప్రీ సర్వీస్ సార్, ఓన్లీ 500 రూపీస్. ఓ ష్యూర్, ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం చార్జ్ చేయొచ్చులే, తీసుకో. ఈడెవడో మంచి బక్రాన దొరికాడు, మొత్తం నొక్కేస్తే పోలా. సార్ మీకు ఆఫా ఫుల్లా? అదే ఇన్ఫర్మేషన్ ఫుల్లే కావాలి. అయితే ఇంకో 500 ఎక్స్ట్రా కావాలి సార్. ఓహో, అవును సార్. 1000 కావాలా? అవును సార్. సరే, ఆ 500 ఇచ్చేయి, నీకు 1000 నోటిస్తా. ఓకే సార్, అంటే 1000 నోటిస్తా, నో ప్రాబ్లం. సరే, అలాగే కానిద్దాం. ఇది మామూలు బక్రా కాదు, బిర్యానీకి పనికొచ్చే బక్రా. నరికేద్దాం. తీసుకో. 1000 అంటే 1-2 ఇస్తే కిక్ రావట్లేదు సార్. మిమ్మల్ని చూస్తా అంటే టోటల్ డీటెయిల్స్ ఇవ్వాలని ఉంది సార్. ఒక 5-10 ఇస్తే బెటర్ కదా. విధిని ఎవరు మార్చలేరు. అవును సార్, ఓన్లీ గాడ్ స్క్రీన్ ప్లే. 5-10 ఏంట్రా, ఓ 15 తీసుకో. ఇందా. ఎన్ని వేలు. గాంధీజీ సార్, టైమింగ్స్ అంటే మార్నింగ్ 6 to 7 కరాటే క్లాస్ సార్, 7 to 8 ఏరోబిక్ క్లాస్ సార్, 8 to 9 భరతనాట్యం క్లాస్ సార్, 9 to 10 మ్యూజిక్, 10 to 11 వీణా క్లాస్ సార్, హిందీ పండిట్ సార్, ఐఏఎస్ మరియు ఐపీఎస్ స్పెషల్ క్లాసులు సార్. ఇలా రోజంతా క్లాసులు ఇస్తూనే ఉంటుంది సార్. వస్తుంది సార్, చూస్తే నా క్లాస్ పెట్టు సార్. సార్ వెళ్ళిపోయింది, మధ్యలో ఆగలేదుగా. వెళ్ళిపోయింది సార్. ఈ రోజు నేను ఇక్కడ వాచ్మెన్ సార్. మీలాంటి 2-3 బక్రా, సారీ సార్, మీలాంటి 2-3 కస్టమర్లు దొరికితే ఇలాంటి ఫ్లాట్ కొని పెద్ద వాచ్మెన్ అయిపోతా సార్. థ్యాంక్ యూ సార్, ఉంటా సార్. ఏమ్రా, ఎవడు తాగలేదా? ఎవరు తాగలేదు సార్. నమస్తే సార్. నీ పేరేంట్రా? రమేష్ సార్. ఏం పేరు? రమేష్ సార్. నువ్వెళ్ళరా. గట్టిగా చెప్పు. రమేష్ ఏందిరా నువ్వు కొట్టిన పటాస్కు తట్టుకోలేక ఇది టపాసు లెక్క వేలిపోయింది. చైనా సర్కాయ ఉంటుంది సార్. ఇంత ప్రో అయిన తర్వాత నేను మీకు సరెండరే సార్. బడి జల్దీ క్యాచ్ చేసిన తమ్మి. ఇగో తమ్మి, నువ్వు ఇట్లా మంచిగా ఉండాలి. ఏమ్రా 402 గట్ల గుర్తాయి చూస్తున్నావు? అవును, చాలా లేని దానికి 1000 రూపాయలు ఎందుకు ఇచ్చినట్టు? నేను టెన్షన్లు ఎక్కువ ఇచ్చేసానా? హాయ్ తాయినా అని చెప్పి యూత్ మోసేస్తారా నువ్వు? డార్లింగ్, ఓ గంటలో వస్తా, మంచిగా రెడీ చేయి.
ఏమ్రా పొమ్మన్నా కదా మళ్ళీ వచ్చినావు? సార్ ఈ దోపిడి ఆపండి సార్, నా 1000 500 తిరిగి ఇచ్చాను సార్. ఈ ఇంట్రో వాగుతున్నావు. న్యాయం మాట్లాడుతున్నా సార్. ఏం న్యాయం? చలానా లేదు దానికి ఎందుకు సార్ 1000 రూపాయలు? ఇచ్చాడు సార్. ఇది పద్ధతి కాదు సార్, ఇది పద్ధతి కాలేదు. ఏం చూస్తాడు సార్, నా 1000 500 తిరిగిచ్చాండి, తిరిగిచ్చాండి అంతే, తిరిగిచ్చాండి. ఏమ్రా పట్టేవాస్ నకిలీ నోట్ ఇచ్చి ఉల్టా ఏకిలేశాలేస్తా. అబ్బే బైగన్కే బాల్. సార్ అది ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. స్టేషన్ కు పద బెగ్గి ముచ్చట తెలుస్తా. సార్ సార్ పొరపాటు అయిపోయింది సార్. సార్ డ్రింక్ అండ్ డ్రైవ్ కు 1000 ఇచ్చాను కదా సార్, ఈ ఫేక్ నోట్ కు నేను చేసిన న్యూసెన్స్ కు మొత్తం కలిపి మీకు ఒక 10,000 ఇస్తా, తీసుకోండి సార్. ఉల్టా దిప్పి చూడరా. ఆ తిప్పుతా అన్ని తిన్న నోట్లే. దాదా ముక్కలే ముక్కలే. సాంబార్ పోస్తావేంటి? మాకు మాంసం కావాలి. మాంసమేనికి రంజాన్ పండుగ కాదురా, శివరామరాజు గారింట్లో పెళ్లి. మేకలు తినే ఆకులు కాదే, మాకు మేకలు కావాలి. నాకు సాంబార్ వేయి. ఎక్కువ మాట్లాడారంటే తోకలు కత్తిరిస్తా. అంత పెద్ద గోడ ఎలా దిగడం? నేనే ఎవరు తినరు. ఓ గాడ్, హాయ్ వినాయక్, హౌ ఆర్ యు? అరే ఆ శివరామరాజు ప్రాణం ఆ గోడ మీద ఉందిరా. ఆకు మీసం కనిపించట్లేదు, లైట్ వేస్తా. ఇప్పుడు కాల్చు. లేచుంటే మనల్ని చంపేసేవాడ్రా. మన ప్రాపర్టీ కదా. అబ్బా ఏదో చేయరా, లైవ్ లో ఎప్పుడు ఇలా చూడలేదు. లైట్ వేస్తా ఉండు. పెట్టే సారీ. మన గన్ను దుబ్బేసిన దెబ్బకి శివరామరాజుకి ఫ్యూజ్ అంతే కాదు, వణికిపోయి ఉంటాడు. నా విద్య నేర్చుకుని బాగుపడరా అంటే నా మాట అనవు కదా. నీ అయ్యా అదే మాయ గవ్వలేయడం విద్యాది మేము నేర్చుకోవాలి. పో గవ్వలేసుకోపో. సాంబయ్య హాయ్ నమస్కారం అండి. ఏంటి ఎలా వచ్చారు? శివరామరాజు గారింట్లో గన్ను పోయింది, గవ్వలేసి తెలుసుకుందామని వచ్చాము. రా కాశీ కమలక్క పలుకు తల్లి పలుకు. 1 1 2 2 2 4. 2 2 4 అవుద్ది, 14 కాదు. ముందు దొంగ ఒకటి చెప్పు. దొంగ ఒక్కడు కాదు, ఇద్దరు. ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడేంట్రా? కొంప తీసి పట్టించేస్తానేంటి మీ నాన్న? మావాడు ఫస్ట్ బాల్ లైన్ లెంత్ బానే ఇస్తాడు, తర్వాతే అన్ని వైడ్లే. 2 3 5 3 6 9 దొంగ దొరికిపోయాడు. చెప్పు ఎవడాడు? చెప్పాలంటే కమల్ రాజుని సాటిస్ఫై చెయ్యాలా? చేస్తాను చెప్పు. 5 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు, ఒక నాటు కోడి, బాటిల్ రమ్ము కూడా ఇస్తాం. అది కూడా కావాలా? అడిగినవన్నీ ఇస్తాం. దొంగ ఎవడో చెప్పు. మీ నాన్న కనిపెట్టేసేలా ఉన్నాడు రా. డోంట్ వరీ రా, లాస్ట్ బాల్ ఖచ్చితంగా నో బాల్. కళ్ళ దొంగలించిన కుడి చేతి మీద గవ్వంత పుట్టుమచ్చుంటది. పదండ్రా ఊళ్ళోకి. ఊళ్ళో ఎవడి కుడి చేతి మీద మత్సంతో వాడి చెయ్యి నరికేసి కన్ను తెచ్చుకుందాం. పదండి. అయ్యో, నువ్వు ఫాదర్ వాస్ ఆడేస్తావా? ఏమైందిరా? నువ్వు చెప్పిన బచ్చ నా చేతి మీద ఉంది చూడు. అంటే రోజు చేతి మీద పుట్టుమచ్చ చూస్తున్నాను. ఎవరి చేతి మీద అనుకున్నా? నీ చేతి మీద. నా చేతి మీద. కంగారు పడక, నేను మేనేజ్ చేస్తాను కదా. ఏమండి చిట్టిబాబు గారు, ఓ మాట అండి. నా కొడుకు చేతి మీద కూడా గవ్వంత పుట్టుమచ్చ ఉందండి. ఆడు దొంగ అనుకున్నాను, కొట్టమాకండి. తెలుసు. శివరామరాజు గారు, నీకు దండం పెట్టడానికి కూడా లేదు సార్. మీరు పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి సార్. నాకు తెలియదు సార్. తెలిసేమో నాకేం తెలుసు. ధనరాజు గారు అవును.
ఇలా ధనరాజు గారిని లాక్కడంట్రా. సార్ అయినా నేను కన్నా దొంగతనం చేశాను ఎవరు సార్ మీకు చెప్పింది? దొంగతనం చెప్పాడు. వాడేమైనా పెద్ద సిబిఐ ఆఫీసర్ చెప్పడానికి ఆయన నా పేరు ఎందుకు చెప్పావరా? అరే నీకు చెడ్డనాలే ఎక్కువ అని చెప్పా తప్ప దొరికింది దొరికిందంట ఆఫీసర్. గన్ను దొరికిందంట నా కొడుకు. ఆగండి కట్లిప్పిపోండి. అసలు కట్టేస్తే కదరా ఇప్పడానికి. చేతులు పైకెత్తు పౌడర్ వెళ్తా. చల్లండి బ్రో. ఈ స్మెల్ డిఫరెంట్ వరల్డ్. అమ్మో ఈ విపరీత కంపాపాలంటే డెఫినెట్ గా పర్ఫ్యూమ్ కావాలి. రే రాజు ఫ్లెక్సీ అదిరిందిరా. వేటగాడి సినిమాలో ఎన్టీఆర్ లో భలే ఉన్నావన్నా. నోర్మి అసలు నాకు చెప్పకుండా ఎవరు పోస్టర్ పెట్టి నేనే వైరా పబ్లిసిటీరా. ఇది కానీ వచ్చి శివరామరాజు గారు చూస్తే ఆ గన్ను లేపేసి మనమని తెలిసిపోతుంది. ఆయన ఈ పెళ్లికి రాడుగా. వచ్చాడుగా. ఒయ్యా బనానా ట్రీ తండ్రి అక్కో. అమ్మయ్య. అవును ఓడి పరంగా మీరు నా జీవితంలో నన్ను పట్టుకోలేరురా. అప్పుడప్పుడు నాకు నేనే దొరక. వాళ్ళందరూ నీకోసం పరిగెడుతున్నారా? ఎందుకన్నా ఏమైంది? లవ్ చేసా. లవ్ చేస్తే ప్రాబ్లం ఏముందన్నా? ప్రాబ్లం ఏముందా? నా ప్రేమలో మంటలు మంటలు రేపా. సురేఖ ప్లీజ్ కమ్ అవుట్. రాత్రిపూట ఏమిట్రా ఈ గొడవ? ఎందుకు వచ్చావు? వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. నౌ టెల్ మీ, నా లవ్ ని ఎందుకు కాదన్నావు? దీనికోసమేనా? వెళ్ళిపోమని చెప్తున్నానా? ముందు నువ్వు వెళ్ళు. No! ఈ రోజు నాకు అగ్ని పరీక్ష జరగాలి. నీకోసం నా జీవితాన్ని త్యాగం చేస్తా. ఐ లవ్ ఫర్ యూ. అర్థమైతా? వెళ్ళరా. ఇదే లాస్ట్ వెళ్ళరా, తాగుబోతు సచ్చినోడా. వెళ్ళరా బాబు. ఇదే లాస్ట్ దమ్. అంపుడు ఒరేయ్ తాగుబోతు వెధవా, నీ శ్రాద్ధం పెట్ట, నీ పెండాకుడు తగలయ్యా, ఇల్లు తగలబెట్టేస్తావురా నీచుడా. మామగారు నన్ను చెప్పిస్తున్నారండి. మామగారు నన్ను చెప్పించడం కాదు, ఆ మంటలు ఆపండి. అయినా గొంతులు వచ్చేసారు. అమ్మాడి అమ్మా, లవ్వు చెప్పడానికి వెళ్ళి ఇల్లు తగలెట్టేసేవా? ఎస్, నా ప్రేమలో ఉన్న ఫైర్ అలాంటిది. హలో మేడం, ఏంటా నవ్వు అని? హలో బ్రదర్, మీ లేడీస్ కొంచెం చెప్పు. హార్ట్ హట్ అవుతుంది కదా. హలో సురేఖ. ఒరే విధవా, నీ గురించి ఊరంతా గాలిస్తోందిరా. సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? మా ఇల్లు శాంతం తగలెట్టేసావు కదరా. ఎస్, నేనేమైనా కావాలని చేసినా మిస్టేక్ అలా జరిపోయింది అంతే. ఇది కాకపోతే ఇంకోటి, నీకు తాజ్ మహల్ కట్టిస్తా. సెంటు భూమికి దిక్కులేదు గాని తాజ్ మహల్ కడతావేంట్రా నువ్వు? సెంటు భూమి ఎందుకు సురేఖ? నువ్వు ఓకే అంటే నా గుండెలో తాజ్ మహల్ కట్టిస్తా. దాన్ని ఎవడు కబ్జా కూడా చేయలేడు. అచ్చి ఫోన్ పెట్టరా తాగుబోతు సచ్చినోడా. అది కాదు బ్రదర్, తాజ్ మహల్ కట్టిస్తా నా సాటిస్ఫైవర్ ఏంటి? అసలు ఈ లేడీస్కి ఏం కావాలి బ్రదర్? అడిగి ఏం చేస్త్రీ బాగా కవర్ చేస్త్రీ. ఐ లైక్ ఇట్. ఆయన లవ్లు ఉన్నోడు ఇలా కాదు బ్రదర్, ఇలా పీకి చెప్పాలి. ఖబర్దార్. అంకుల్ நான் தான் அரவிந்த் సోమే பேசுறேன். మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ పరువు పోవచ్చు, మీ అమ్మాయికి ఏమైనా అవుతుందని భయం ఉండొచ్చు. కానీ మీరు అడిగి దుడ్డు చేతిలో పెట్టే లోగా వాడిని పట్టుకునే తీరుతా. వెళ్ళే దారిలో ప్రతి ఏరియా వెతుకుతా,
దొరికాడా చట్నీ చట్నీ చేసి మీ ముందు నిలబడతా. ఇట్స్ మై ఛాలెంజ్ అయితే. ఛాలెంజా? అవసరమైతే అమర ప్రేమికునిగా మిగిలిపోతా. వస్తున్నా ఛాలెంజ్. హలో, ఆ అమ్మాయి కోసం గొడవపడానికి తిరిగేది మీరేనా? హే నేనే. అమ్మాయి ఎక్కడ? టార్గెట్ మీ ముందే ఉంది, రండి కుమ్మేసుకుందాం. ఎక్కడా? నేనే రా లఫోట్. ఎరా ఇది నువ్వు వాడు ఆడుతున్న డ్రామా కదా? మేము కలిసి ఇచ్చేయడానికి మేమైనా కంపెనీ పెట్టిన అనుకున్నావా? నాది ప్యూర్ లవ్. అయినా లవ్వా? వీడియో రాంగ్ కనెక్షన్ ఉన్నాడు, మనకెందుకులే. లవ్ చేస్తే చంపేస్తారా? మై లవ్ ఇస్ ఎ ఫైట్. ఎవడ్రా బాబు నువ్వు? ఆ బాబు ఈ బాబు ఏ బాబుతోనైనా పెట్టుకో, ఈ మందు బాబుతో పెట్టుకుంటే మాడిపోతావు. స్టేట్ గా గొడవకి వచ్చినోని ఈ దావుడు ముత్తలేదురా. ఎవడ్రా బాబు నువ్వు నన్ను వాడుతున్నావు? చూడప్పా సిద్ధప్ప. ఫ్లో కాదు, డైలాగ్ మర్చిపోతా. ఫస్ట్ కాంచెలు చెప్తా. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది మందాగదు, నేను మందాగుతా. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అప్ప. ముందు ఆడిని కాదు ఈ నేసేంట్రా. 10, 20, 30, 40, 50, 100 ఎంత మందినైనా పంపించు, నా కొడుక ఇదే రిపీట్ అయింది. నువ్వేం బర్రీ అవ్వకు బ్రదర్, వీళ్ళని నేను డీల్ చేస్తా. ఉన్న కష్టాలు సరిపోనట్టు నువ్వు ఎక్కడి నుంచి తయారయ్యావు? నేను రాలే, ట్రక్కు తీసుకొస్తా, నేనేం చేయాలి? ద్రోహి పోలీస్ లెవెల్కే. ఆడిటర్ పోలీస్ అంటున్నాడు. పిలిపించండి పోలీసుల్ని. సిచ్యువేషన్ తెలియకుండా చిన్నపిల్లలు చేసి ఆడుకోకరా. ఇప్పుడు ఇక్కడ పోలీసులు వచ్చారనుకో. వాళ్ళు పోలీసులు అయితే ఐఎమ్ ఏ డ్రింకర్, వాళ్ళని మేనేజ్ చేసే కెపాసిటీ నాకు లేదంటావా? నేను ఇక్కడ డ్యామేజ్ అయిపోతాను రా. నేను ఓవర్ గా రియాక్ట్ అయ్యానా? నాకు ఇక్కడ అండర్ లో కాలుతుందిరా. ఆయన ప్రతి విషయానికి ఇలా కాంప్రమైజ్ అవ్వడం చాలా కష్టం బ్రదర్. మన జీవితం మన చేతిలో ఉండాలి. ప్రస్తుతం నా జీవితం దాని కాలి కింద ఉందిరా. సగం ఉష్ణపక్షి గుడ్డుని ఒక గిన్నెలో తీసుకొని అందులో నా బొద్దలో ఆసనాలు మీకు మరి వ్యసనాలు అయిపోయినాయి. గార్డ్ గుడ్డిన్నాం, ఇదేం గుడ్డు? నిప్పు కోడి గుడ్డురా చిలక. ఇంకోసారి వాగావో దురదగుంటాకు చొన్ను నాకిస్తా. వదిలేమంటారక్క? కలపరా కేశవ. అందులో గుండోదకం కలిపి పిచ్చోదికి మేము వద్దు చిరాగ్గా. అయినా ఈవిడేంట్రా పొద్దుగూకే వరకు సీరియల్ చూడకుండా పొద్దున్నే సాయం చెప్పినట్టు ఇంటుంది చండాలంగా. ఆయన చెప్పినట్టు వినడం ఎందుకు? ఆ నిప్పు కోడిగుడ్డు మంచిగా తాగిపించడం ఎందుకు? ఆ గుడ్డేదో అట్టేస్తే తినేస్తాం ఎలాగో అమాయకంగా. మెత్తగా గుజ్జుగా ఉన్న దాన్ని పట్టిస్తే దేనికి గిన్నెగా? నీకో తెలుసా, నీకు నోదులు ఎక్కువేరా. ఇప్పుడే తెలిసిందిరా. అమాయకుల మీద రారా చూసుకుందాము. ఒరే కీచక, సైరేంద్రుని కోరిన నీ దేహం నుండి జీవం కావించదా, నీ శరీరమును చిత్రం చేసదా. కొట్టవేరా. ఆ డైలాగ్ నీదేరా. నాకు తెలుసా. చాలు ఓకే కాదు. తర్వాత డైలాగ్ ఏంట్రా? కళ్ళు మూసుకుని చెప్పరా, భయం పోతున్నానా? చాలు నీ ప్రగల్భములు. ఏంట్రా ఇంతకు నేను చూస్తున్నారు, తెగ వాగుతున్నారు, డైలాగ్ వేస్తున్నారా? టైమింగ్ చూస్తున్నా మీరు జోక్ వేస్తున్నారా? జోక్లే వేయట్లేదే. సీరియసే. ఒరే కీచక, వంట చేసుకునే వాడవు విజయవాడవు. ఈ కీచక మహారాజుతోటే నాచకమా? ఈ క్షణమే నిన్ను ఈ మందిరంలో శాశ్వత నిద్రకు పంపించదా? రమ్ము రావేరా. పాండవులేరి పారిపోయారు. అవును, పారిపోయారు. షాప్ ఓపెనింగ్ కస్టమర్ దొరికారా? ఇంకొంచెం దాయితే ఆడే కస్టమర్ అయ్యేటట్టున్నాడు. కస్టమర్లు తీసుకురారా అంటే నన్నే కస్టమర్లు చేసావు కదరా. ఏరా పట్ట పంచలు బోనైతే లేరా? నాకైంది, నీ కోసం చూస్తున్నారు వీళ్ళంతా. అరే చిలక, ఇడుగు రాజన్ని వచ్చాడు, దండం పెట్టు. మా వాళ్ళు ఎవరా నాటి చేతులు అప్పు తీసుకున్నారా అని దండం పెట్టడానికి. ఒరే నగరాలు,
ఈ సిలగ్గాడక్క ఇది బావ తెలియకుండా మన దగ్గర అప్పు చేసింది కదా, మరి వడ్డీ తీసుకోదేటి? హాయ్ బాబోయ్ పిడుగురాజు గారండి, ఆ, దండమండి. చూసుకోలేదండి. చూసుకోవాలరా, ఆయన ఊళ్ళో సెంటర్ నిలబడ్డ ఆబోతులు అంటాడు. అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువైంది. చిలగ్గాడు చచ్చిపోయి ఇక్కడ ఉన్నారు. మొన్న పిడుగురాజుని కొట్టినందుకు నచ్చారండి, ఏంటి ఇక్కడ ఉన్నారు? కుదరదు. డబ్బు ఏదైనా కావాలంటే కుదరదన్నాను. ఆ పనంగడు కుదరదన్నాడు. ఓ చింతేనా, నేను పెట్టితే పదండి. నువ్వా నిజంగా? నాతో పదండి. ఏంటి తండ్రి సేవే? ఏం చేద్దాంరా ఎదవ సోదా, పేక నొక్కుదామంటే ధైర్యం దాటలా, అందుకే కాళ్ళు నొక్కి వారమం చేస్తున్నా. అవును, ఇంకా మీరు వాలా? ఆ విషయం మాట్లాడదామని వచ్చా, ఒకసారి చెవిలో పడేయండి. ఈ సంగతి నీకెట్టా తెలుసురా? మా నాన్న పోతూ పోతూ ఓ సిలక ఎప్పుడైనా పెద్ద పన్నం గారితో పని చేపించుకోవాలంటే డబ్బులు ఎక్కువ, చెవిలో గండి కోట రాసావు, చిన్న కోట రాసాను చెప్పు అన్నాడు. చేత్రా సేరా, ఎవరికైనా తెలిస్తే పరువులు బాతయ్యరా. చేత్రా సేరా, ఏంటి ఫిట్టింగ్? చేత్రా సేరా. ఈ డోర్కి చెప్పలేదు. చెప్పనా సరే చావు. ఎవ్వరూ చూడడం లేదని కక్కుర్తి పడ్డాను, ఇలా ఎగుదొరికిపోయాను. భాష కాదర్ భాష. ఆ భాష లెక్క ఒకసారి చెప్తే 100 సార్లు చెప్తావు, గట్ల లేవు. ఒకసారి చెప్తా, అది 10 కిలోలు ఉందంటే పక్క 10 కిలోలు ఉంటుంది. మరి ఏం చేయాలి భయ్? మిడిల్ క్లాస్ బతుకులు, మాకు వేలు పెట్టుకునే స్తోమత లేదు, లేకపాయ్. పోయి ఇక్కడే ఇక్కడే. అరే 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 అబ్బాయి, ముందు నేను పడతా నువ్వు పడతావా? అది లెక్క. అరే కళా మందిర్, ప్రతి నోట ఒకటే మాట అంట. అబ్బా కళా మందిరం ఇందులో వచ్చి అమ్మాయిలు కసక్కుంటారు యాడ్లో. రా ఎత్తో ముట్టెత్తు అంటే అబ్బాయి ఇంత బరువు, నో ప్రాబ్లం. షాప్ ఖలీల్ మటన్ షాప్, ఖలీల్ బాయ్. దీని చెమడలు ఇచ్చినా దమ్ముడు ఇస్తే బిడి తాగుతా. అరే అరే ఎవర్రా నువ్వు? పొద్దునే దొంగతనానికి వచ్చి మేక కిడ్నీలు కోసి మనిషి కిడ్నీలోకి అమ్ముతావారా? ఈ షాప్ నాది, మా అయ్య ఖలీల్ భాష. ఖలీల్ బాయ్ ఎర్ర బాయ్, ఆధార్ కార్డు అప్లై చేయడానికి పోయిండు. అరే పేరు కథ చెప్తా బకరకపాల్. ఆధార్ కార్డు అప్లై చేయాలంటే ఫ్యామిలీ మొత్తం ఉండాలి. నువ్వు ఇక్కడ వెళ్ళరా? నీ అబ్బా నాకెందుకు ఆధార్ కార్డు? సోషల్ సెక్యూరిటీ కార్డు ఉంది నాకు. సోషల్ సెక్యూరిటీ ఏంటది? ఓ సోషల్ ఫాంటసా? ఓరి నీ అబ్బా, అది కాదురా. ఇక్కడ ఆధార్ కార్డు ఎట్లనో అమెరికాలో సోషల్ సెక్యూరిటీ కార్డు గట్లనమాట. నీ ముఖానికి నువ్వు అమెరికా పోయావా? నువ్వు ఊరవతల పాయకన ఓడి ఎక్కువ. నీ అబ్బా ఈ ఫోటో చూడబే కావాలంటే. ఇది ఫోటోయా? ఫోటోయా స్టూడియోలో తీస్తారా? ఇది వెంకీ స్టూడియోలో తీనట్టుందిరా ఫోటో. రియాసేను MMS మాఫింగ్ లో లేదురా. రియాసింది ఫేకా? మరి కాదారా నువ్వుకా? నాకు ఇల్లా నమస్తాను. ఏ తమ్మి, నేను ఊరికే బక్కరేసిన, నువ్వు ఖలీల్ పాషా కొడుకువే. సరే గానీ అసలు ఇంతకేమైందిరా? నీ కథ ఏంది? నీ కార్ఖాన ఏంది? నీ దర్శకత్వం ఏందిరా? వినయ్ కిషోర్, అదో పెద్ద కథనే. అయితే చెప్పగలే, నీ ఇష్టం. ఒక్కరోజు క్యారెక్టర్ వచ్చి అబ్బా దొబ్బ చెప్తావా? చెప్తా కాక. అబ్బా మొత్తం చెప్తావా? ఒక్క నిమిషం ఆగు, పబ్లిక్ అందరు నన్ను చూడాలి. ఇప్పుడు చెప్పు. నువ్వు మ్యారేజ్ చేసుడు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. ఎందుకు? కథలు ఎప్పుడు పెద్ద కళ, అర్థమైందా? నువ్వు అమెరికా పోయి పలగొట్టినవా, బొందలు దావినవా, సాఫ్ట్వేర్ కాదా? సంకల్ ఎప్పుడు దించు గోకుడు పెడుతుంది. నువ్వు అమెరికా నుంచి ఎట్లా వచ్చినావు గాజు చెప్పవా పిల్లవా అంటే. అబ్బా సార్, ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే రికమెండేషన్స్ లేవనుకున్నాను, కానీ చివరికి ఎక్కడ కూడా రికమెండేషన్లు రిఫరెన్స్లు బ్యాక్ డోర్లు తెరిచేశాయి. నీకు వచ్చిన అత్యవసర మార్కులకి మామూలు ఉద్యోగమే కష్టం, అలాంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం. సరే, ఫార్మల్ గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి సార్. విండోస్ గురించి నీకేమన్నా తెలుసా? ఈ సాఫ్ట్వేర్ అవినాష్కి తెలియకపోవడమా? భలేవారు సార్, విండోస్ గురించి తెలియని వారు ఎవరుంటారు సార్? ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్, నాకు గేట్స్, డోర్స్, బాల్కనీస్, కర్టెన్స్ గురించి కూడా తెలుసు సార్. సో ఫన్నీ. విండోస్ అంటే గేట్లు డోర్లు కాదు, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఓ ఐ సీ. సరే గానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా? నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం కూడా వచ్చు సార్. ఒరే కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదురా. C++, జావా. కర్మ. సరే గానీ సార్, నిన్న క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తావా? అడగండి సార్. అసలు నువ్వెందుకురా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు? ఎందుకంటారేంటి సార్, ఇందులో ఉన్న ఫెస్టివల్సా? ఫెస్టివల్సా? ఓ సారీ,
ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి సార్? వాట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్? పికప్లు డ్రాపింగ్లు, పైగా వారానికి 5 వర్కింగ్ డేస్. ఆకలేస్తే పిజ్జాలు బర్గర్లు, దాహమేస్తే డైట్ కోక్లు రెడ్ బుల్, బోర్ కొడితే క్యాఫ్టేరియా, బాగా వర్క్ చేసి అలసిపోతే రీఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్లు. ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడర్న్ డ్రెస్ లో బోల్డ్ అంత మంది అమ్మాయిలు. తలపోటు వస్తే సారిడన్, జ్వరం వస్తే క్రోసిన్, బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్, తిన్నదరకపోతే డైజిన్. ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్ లో ట్రీట్మెంట్. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు, ఫారిన్ టూర్లు, ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు. ఇన్నున్నాయా? ఇంకా ఉన్నాయి సార్. టీమ్ మీట్లు, టీమ్ లంచ్లు, ఆన్ సైట్లు, షిఫ్ట్ అలవెన్స్లు, వీకెండ్ పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్స్, ఎవ్రీ ఇయర్ టీమ్ అవుటింగ్స్, సొసైటీలో గొప్ప పేరు. పెళ్లి చేసుకుంటే లక్షల కట్నం, ఒకవేళ సడన్ గా యాక్సిడెంట్ లో పోతే 40 లక్షల ఇన్సూరెన్స్, పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్, బైక్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి సార్. నీ రీసెర్చ్ కో దండం రా బాబు. ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఎవరి రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత తోడు అయ్యి ఉండేవాడు. యు ఆర్ సెలెక్టెడ్ సార్. థ్యాంక్ యూ సార్. ఐటమ్ గాడు అలాగే ఉన్నాడు. అగరు ఈడేమో ఫుల్ హ్యాండిక్యాప్ లెక్కున్నాడు. ఏం కావాలి? వెన్నెల కావాలా? పైన సూర్యుడు కనిపిస్తే వెన్నెల అంటావేంట్రా? సూర్యుడు కాదు నా వెన్నెల. అరే ఓ గా వెన్నెల తానికి ఓనికి ఆటో స్టాండ్ కాదు, రాకెట్ సెంటర్ పోవాలి. పోనాడు. రాకెట్ కాదు, ఊటి ఊటి వెన్నెల. ఊటీకి ఆటోలు ఎలా బాబు? ఏ నువ్వు నేను తీసుకోపోతా. అక్క ఊటినేగా 25 రూపాయలు, 25 రూపాయలు. ఊటీ తీసుకెళ్ళిపోతావా? అదే ఉప్పలు కూడా తీస్తా. ఊటి పాప బేబీ. అరే ఇది నా మెటర్ పక్కన తప్పుకోవే. ఇగో వెన్నెల పోరు లేదు గాని ఇగో ఇగో మంచి చిన్న పోరి పావని ఉన్నది, 5,000 రూపాయలు. ఏం రోజు చేయలు చెప్తుడు హ్యాండిక్యాప్ అను. హ్యాండ్ లేపిందంటే ఆంటీలు కావాలేమో చెప్పు. ఇగో సరిత ఆంటీ, కల్పన ఆంటీ. ఇగో మళ్ళా లేపి కాయలు లేపుస్తలేదేమో. హ్యాండిక్యాప్ అన్నాడు ఆయన, మంచిగానే లేపుతున్నాడుగా. వెన్నెల పాప. పాప ఏంది బే? ఏ వెన్నెల అంటే ఎవరు లేరు గాని మా పావని. అరే మా దగ్గర అయితే పావని ఉన్నది, లక్ష్మి ఉన్నది, తనుజ్ ఉన్నది. ఏ కొత్తగా వచ్చింది కదా కీర్తన. అరే లిల్లీ కావాలి. లిల్లీ నేను పడ్డా పంటనికే పోరిని చెప్పేది. ఆగు నేను చెప్తా. నేను కింద పడిపోయావా? గట్ల చెప్పు. నేను కింద పడ్డా, నా పాపని ఎత్తుకపోయిండు. అది వీడి పెళ్ళాన్ని ఎవరు ఎత్తుకుపోయారు? పోలీస్ స్టేషన్ లో వదిలేమా? దాదా పోలీస్ స్టేషన్ పోదాం. ఉప్పలు కూడా పోలీస్ స్టేషన్ కాదు. నా పాప అనుష్కని కలవాలి. నా పాపని. అరే శాంతి థియేటర్ పిక్చర్ చెప్తుడు సలాడు. అమ్మ నా కొడుకు నాన్న లెక్కున్నాడే. నాన్న నా పాప వెన్నెల. మన ఇద్దరం కొడుకులడానికి. అయ్యా దా ఆటలో పోదాం. నీకు వెన్నెల కావాలా? ఇదిగో వీళ్ళు ఉప్పాలు కూడా తీసుకెళ్ళి వెన్నెల అని చెప్పి పాలన దగ్గర వదిలి వాడి దగ్గర 50 రూపాయలు తీసుకొని నీకు 25, నాకు 25. ఎల్లు ఎక్కువ వెళ్ళు. అదిగో వెన్నెల 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 వనంగా ఎల్లు ఎక్కువ. 25 మర్చిపోకే. నా 25 మర్చిపోకు. పావని దగ్గరికే తీసుకెళ్ళు. పావని దగ్గర తీసుకెళ్తే అదే మొత్తం తీసుకుంటుంది, మనకేం మిగలదు. How are you, Lily? Long time. Yeah. 1 second, customer calling. రోబో, నీ పేరు గోవింద్. నీ బండి ఆఫ్. ఏంది నా గురించి అంతేరికానా? ఇంకా చెప్పు. నువ్వు ఆటో డ్రైవర్వే కాదు, అమ్మాయిల బ్రోకర్వు, అమ్మాయిల సప్లైరు. నీ కస్టమర్స్ ఎవరెవరో నాకు తెలుసు. విలియమ్స్, బ్లాక్ జాక్, స్పీల్బర్గ్, ఇలా చాలా మందే ఉన్నారు. ఇగో నీకు పూరి కావాలి చెప్పు. నీకు అలా అర్థమైందా? నా పేరు రోబో, అమ్మ పెట్టిన పేరు చిట్టి. నా హార్డ్ డిస్క్ 200 మెమొరీ, నో వైరస్ బాడీలో. ఇగో నా పూరిలందరూ కూడా వైరస్ ఫ్రీ, ఫుల్ ఫ్రెష్. ఇప్పుడే వస్తున్నారు మార్కెట్ లో. నువ్వు అలా అర్థం చేసుకున్నావు. ఈ ప్రపంచంలో నేను అన్ని చేయగలను. అంతెందుకు ఈ ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలను. 2012 కూడా ఆపగలను. కానీ ఆ ఒక్కటి ఇగో మేకలీడ దొరకవు. ఏడ దొరుకుతాయి? మండిలో. థ్యాంక్ యూ.
కొట్టగా నీ ఏడికెంచి వచ్చి రజనీకాంత్ అల్లుడు కూడా నాలాగే ఉంటాడేమో కదా. ఎవడ్రా నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? నాకే లేదా? ఎలా పడేసావు? ఏంటిది? చీరిచ్చి పడేసా? ఎవడైనా పడేసి చీరిపుతాడు, నువ్వేంట్రా చీరిచ్చి పడేసావు? సరే గాని ఏంట్రా మీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారా? ఎక్కడ్రా? శ్మశానంలో. శ్మశానంలోనా? శ్మశానంలో పెళ్లి అంటారా ఎదవా? వాడు ఉండేది అక్కడేరా. వచ్చిన తర్వాత ఎవడైనా అక్కడికి వెళ్ళాలి కదా. కరెక్టే, బాగా క్యాచ్ చేసావు. మరి శోభన ఎక్కడ చేసుకోబోతున్నావురా? శ్మశానంలో. అదైనా ఇంట్లో చేసుకోవచ్చు కదరా. ఇల్లు అయితే కబ్జా చేస్తారా? నీ పెళ్ళన్నా పిచ్చా, నా పెళ్ళాని కాదు. ఇల్లు అయితే ఒకే రోజు పెట్టు, అదే శ్మశానం అయితే రోజుకో పెట్టు. అన్ని బెడ్లుంటే మీరిద్దరు ఏం చేస్తారా? పాట పాడతా. ఏం పాట పాడతావు? పుట్టే గిట్టగా మానడు, గిట్టగా మానడు. ఆపు, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడిని కొంతమంది రౌడీలు చంపడానికి వచ్చారా? చంపడానికి వచ్చారు. వెళ్ళు నీ టీషర్ట్ నాకు 2 ప్యాంట్లు కుట్టించరా? హలో బైసా, హలో ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ వచ్చాడు మావా. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్దాం. ఇదిగో ఇదే కదా. ఎక్కడ ఉంది బే? చాలా దూరం పోవాలి. 50 రూపాయలు అయితే సార్. ఎంత? 50? ఒక్క రూపాయి కూడా తగ్గారా? సరే ఏం చేస్తాం, పోనీ మెల్లగా. మెల్లబడి సార్ 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 ఇగో వెంకటేశ్వర టెంపుల్ కి పోవాలా? ఇదర్ సే రైట్ ఓకే రెడీ. సార్ వచ్చింది దిగురి. అప్పుడే వచ్చా వెంకటేశ్వర స్వామి టెంపుల్. సరే 50 రూపాయలు అన్నావు కదా. అరే ఈడున్నాడేంది? ఈడు ఇక్కడ ఎందుకున్నాడు? అరే ఏమో సార్ గిరాక్తో వచ్చింటాడు. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎప్పుడు వచ్చాను? అంటే నాకు వేరే గిరాక్ దొరికితే మీ ఆటో వెనకాల ఫాలో చేస్తాను అలా వచ్చేసాను సార్. మరి ఈ విషయం నువ్వు అక్కడనే చెప్తే నీ ఆటోలో వస్తే నాకు షేర్ వచ్చు కదా. అంటే మరి షేర్ ఆటో సార్, వీడికి సింగిల్ ఆటో. ఈ విషయం నువ్వు అక్కడనే చెప్తే నాకు షేర్ మిలేదు కదా. షేర్ అంటే గుర్తు వచ్చిన 50 రూపాయలు బొక్క. చలో అమీర్పేట పోనీ. గుర్తొచ్చింది అమీర్పేట పోనీ. నువ్వు అమీర్పేట పోనీ. చలో అమీర్పేట పోవాలంటే మంచి బాగా. అరే అమీర్పేట వచ్చేసాం అప్పుడే. అరే అమీర్పేట వచ్చేసింది. అరే ఈడున్నాడేంది? వచ్చిన నేను వేరే గిరాక్తో మా ఇల్లు వస్తే వచ్చిన. ఈ విషయం నాకు ముందే చెప్తే నీ ఆటో వస్తే నాకు షేర్ మిలేదు కదా. అరే నా షేర్ ఆటో కాదు సార్, నాది ఇది షేర్ ఆటో. అంత కన్ఫ్యూజ్ చేస్తున్నా. కొడుతుడు మామా 3 రోజుల నుంచి చూస్తున్నారా బట్టవాది కానీ చాలా నాటకాలు చేస్తున్నాడు. ఏదో తేడా క్యాండిడేట్ ఉన్నాడు రా. ఒక్క నిమిషం సార్, దీనికి అన్ని తెలిసిన నాటకాలు నూపుతుంటారా కానీ కిస్తా చూడు కిస్కొకటి కిందకి పుంచుతా చూడు. ఇక్కరా ఇక్కరా అన్న ఇక్కరా ఇక్కరా ఇది యాక్టింగ్ అంట. మనల్ని నమ్మించండి యాక్టర్ మామ. ఇగో తమ్మి నువ్వు స్టార్ అయినాకలే మాటలోనే పోవాలి మళ్ళా. నేను స్టార్ అయితే కార్ లో తిరుగుతా. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే చీప్ గా SMS పెట్టకండి, రిచ్ గా మెయిల్ పెట్టండి. తాగుబోతు రమేష్ @water+water.com. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. నమస్తే 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 నమస్తే. హలో, పో పో కానీ కార్ అయిన తర్వాత